యూపీఎస్సీ క్లియర్ చేసిన చాలామంది టాపర్స్ వారి యొక్క స్ట్రాటజీ వీడియోస్ డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పడం మనం చాలామంది చూసే ఉంటాం, వినే ఉంటాం. అసలు ఇంతకీ ఒక టాపర్కి అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకోవడం ఎలా సాధ్యమైంది? ఇంతకీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న స్కామ్ ఏంటి? వాళ్ళు నిజంగానే స్కామ్ చేస్తున్నారా, లేదా టాపర్స్ చెప్పిన ప్రతి మాట వినేసి మనం మోసపోతున్నామా అనే విషయం మీద నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, సో ఫస్ట్ అసలు ఇంతకీ టాపర్స్ చెప్పే టాక్స్ ఏవైతే ఉంటాయో లేదా ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో దానికోసం మాట్లాడుకునే ముందు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, వాటి బిజినెస్ ఎలా చేస్తారనే విషయం కోసం నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసే పని ఏంటంటే వీళ్ళు ఒక 100 crore బిజినెస్ అండి. వీళ్ళది 100 crores బిజినెస్. వీళ్ళు 100 crores బిజినెస్ని టర్న్ ఓవర్ జరుగుతుంది అనమాట వీళ్ళకి వచ్చేది. సో వీళ్ళు ఇంత 100 crore బిజినెస్ ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కోర్సెస్ అనేది ఇయర్ లాంగ్ లాంచ్ చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు 24/7 365 days కూడా వీళ్ళు కోర్సెస్ అన్నవి వీళ్ళకి ఎప్పుడు అలైవ్లోనే ఉంటుంది. కోవిడ్ వచ్చినా సరే వీళ్ళు కోర్సెస్ అనేవి ఆగవు. ఓకే, సో వీళ్ళు లాంచ్ చేసే కోర్సెస్ డిఫరెంట్ ఫౌండేషనల్ కోర్సు, మెయిన్స్, ఆప్షనల్ అని ఇలా చాలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తారు. ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ప్రైసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో టాపర్ అనేవాడు ఏం చేస్తాడు? ఇక్కడ ఒక అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసిన చాలామంది ఓన్లీ 30 to 35% మధ్యలోనే ఉంటారు. అరౌండ్ 60% పీపుల్ ఎవరని అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళలోనే ఈ 60% ఆస్పిరెంట్స్ కూడా ఉంటారనమాట. ఓకే, సో ఈ టాపర్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఈ టాపర్ ఏం చేస్తాడు? విజన్ ఐఏఎస్లో కోచింగ్ తీసుకున్నాడు. ఏ కోచింగ్ తీసుకున్నాడు? ఫౌండేషనల్ కోర్స్ తీసుకున్నాడు. ఫౌండేషనల్ కోర్స్ అంటే ఏంటి? ఇందులో మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి అన్నీ ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటుంది, అండ్ మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 1.25 lakhs to 1,25,000 to 1,35,000 మధ్యలో ఉంటుందన్నమాట దీని కోర్స్. ఓకే, సో ఈ 2021లోన ఇతను ఫౌండేషన్ కోర్స్ విజన్ ఐఎస్లో జాయిన్ అయిన తర్వాత 2022లో ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాడు. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్తారు. నెక్స్ట్ అటెంప్ట్ ఇప్పుడు మళ్ళీ 2023లో నెక్స్ట్ అటెంప్ట్. ఈ 2023లో నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఈ 2022 to 2023 మధ్య గ్యాప్లో మెయిన్స్ అతనికి ప్రాబ్లం అయితే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కోసం ఏం చేస్తారని అంటే వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ముందు విజన్లో ఉన్న ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నారు కదా, ఈ మధ్యలో మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈ సెకండ్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎక్కడ జాయిన్ అవ్వ ఉండొచ్చు? వాజీరామ్ బాగుంది అనుకొని వాజీరామ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, 2023లో ఇన్ కేస్ ఆయన మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దగ్గర పోయిందనుకోండి, అప్పుడు 2024కి వెళ్తారు అటెంప్ట్ ఇవ్వడానికి. ఈ 2024లో ఏమవుతుంది? ఈ ఇంటర్వ్యూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వల్ల ఈయన మెయిన్స్ టెస్ట్ సిరీస్ వాజీరామ్లో అతనికి స్కోరింగ్ బాగానే వచ్చినా ఆప్షనల్ బాగా రాలేదు కాబట్టి ఈ ఆప్షనల్ కోసం ఆప్షనల్ ఫోరం ఎక్కడ ఫోరంలోన ఆప్షనల్ టెస్ట్ సిరీస్ బాగున్నాయి అనుకుంటే ఆప్షనల్ టెస్ట్ సిరీస్ కోసం ఫోరంలో జాయిన్ అవ్వడం, లేదా ఇన్సైట్స్ ఐఏఎస్లో జాయిన్ అవ్వడం, ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవుతాడు. ఇంటర్వ్యూ కోసం డిఫరెంట్ మాక్ 2024 అటెంప్ట్కి ఆయన మెయిన్స్ క్లియర్ చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ కోసం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. ఇక్కడ చాలామంది దగ్గర మార్క్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈయన 2024లో క్లియర్ చేస్తే ఓకే, వాజీరామ్ రవి క్లెయిమ్ చేసుకుంటాడు, విజన్ క్లెయిమ్ చేసుకుంటాడు, ఫోరం క్లెయిమ్ చేసుకుంటాడు, ఇన్సైట్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇలా మా దగ్గర ఈయన ప్రిపేర్ అయ్యారు అంటే మా ఇన్స్టిట్యూట్లోనే ఈయన ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఈయన మా స్టూడెంట్, ఫస్ట్ ర్యాంక్ మా స్టూడెంట్, సెకండ్ ర్యాంక్ మా స్టూడెంట్ అని వీళ్ళు ఫ్లెక్సీల మీద, వీళ్ళు బ్యానర్స్లోనే, నెక్స్ట్ మెటీరియల్ మీద ఉండే కవర్స్ మీద వీళ్ళ ఫొటోస్ ఉంటాయి. టాపర్స్ కూడా ఏం చెప్తారు? నాకు నేను టాపర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తానని అంటే నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, సెల్ఫ్ స్టడీ చేశాను అని వీళ్ళు చెప్తారు.
వీళ్ళేమో ఇన్స్టిట్యూట్స్ ఏమో ఇలా క్లెయిమ్ చేసుకుంటారు. నిజం ఏంటి అని అంటే టాపర్ అన్నవాడు ఫస్ట్ అటెంప్ట్లో కంపల్సరీ ఫౌండేషనల్ కోర్స్ తీసుకుంటాడు. తర్వాత సెకండ్ థర్డ్ అటెంప్ట్లో ఆయన సెల్ఫ్ స్టడీయే చేస్తారు. ఓకే, ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ అటెంప్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ స్టడీయే చేస్తారు. మీన్ వైల్ వాళ్ళు రాసేది ఏంటంటే టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తారు. ఓకే, వాళ్ళు టెస్ట్ సిరీస్ రాస్తారు. అందుకే వాళ్ళు చెప్పేది క్లారిటీగా వినండి. వాళ్ళు చెప్పేది చాలా వరకు నిజమే. మేము సెల్ఫ్ స్టడీయే చేసాము, ఎక్కువ ఫోకస్ సెల్ఫ్ స్టడీయే చేసాము. కాకపోతే ఏంటంటే టెస్ట్ సిరీస్ ఇక్కడ రాశాను, నేను ఈ టెస్ట్ సిరీస్ ఇక్కడ రాశాను అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఒక టాపర్ ఏం చెప్తారు, నేను టెస్ట్ సిరీస్ విజన్లో రాశాను, వాజీరామ్లో రాశాను, ఫోరంలో రాశాను టెస్ట్ సిరీస్ అని చెప్పుకొని వస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మీ అందరూ కూడా ఈ 3 టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టేయాలని కాదు. 2021లో ఇక్కడ టెస్ట్ సిరీస్ రాశాడు, 2022లో వాజీరామ్లో రాశాడు, 2023లో ఫోరంలో రాశాడు ఈయన. అది టాపర్స్ చెప్తున్న అర్థం. వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా వివరించి చెప్పలేరు కదా. సో మీరందరూ చాలామంది ఏం చేస్తారు, ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యారంటే మేము కూడా అని చెప్పేసి ఒక 2 టెస్ట్ సిరీస్ పికప్ చేసుకొని రెండు ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు కట్టేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క టైం టేబుల్లో కూడా కంప్లీట్ చేయరు. కనీసం వాళ్ళు ఏ టైం టేబుల్లో అయితే ఎగ్జామ్ పెడతారో ఆ టైంకి మనం ఎగ్జామ్ కూడా చాలామంది రాయం. ఎందుకనంటే 2 బ్యాలెన్స్ చేయలేం కాబట్టి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే టాపర్స్ చెప్పే మాటల్లో చాలా వరకు వాళ్ళు వివరించి చెప్పరు, కానీ వాళ్ళు చెప్పే చాలా వరకు నిజం. వాళ్ళు దేని మీద ఆధారపడతారంటే పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు పీవైక్యూస్ అనాలిసిస్ చేసి టాపర్స్ యొక్క కాపీస్ తీసుకొని వీళ్ళు మెయిన్స్ టెస్ట్ సిరీస్లో ఏదైతే రాస్తారో మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇక్కడ వీళ్ళ ఇన్సైట్స్ తీసుకొని, అంటే ఇక్కడ ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళు రాసే మెయిన్స్ టెస్ట్ సిరీస్లో అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ చేస్తారు కదా. కరెక్షన్ చేసినప్పుడు ఏమైనా తప్పులున్నా, ఎడిషనల్ మ్యాటర్ ఏమైనా ఉన్నా వాళ్ళు షార్ట్ నోట్స్లో ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ తీసుకునే ఇన్పుట్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వీళ్ళు మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు విజన్లో ఈ విజన్లోన వీళ్ళకి ఇండియన్ హిస్టరీ బాగా చెప్తున్నారు, లేదా వీళ్ళ మెటీరియల్ నచ్చితే వీళ్ళది ఇండియన్ హిస్టరీ విజన్లోదే తీసుకుంటారు. అంటే వీళ్ళు చాలా వరకు ఏం చెప్తారు, నాకు క్లాస్ నోట్స్ ఉంది అని చెప్తారు. క్లాస్ నోట్స్ అంటే ఏంటి, ఇక్కడ చెప్పిన క్లాస్ నోట్స్ యూస్ చేసుకొని వీళ్ళు ఆన్సర్స్ రాశారు. ఓకే, నెక్స్ట్ వాజీరామ్లోన ఈయన మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశారు కదా. ఇందులో మేబీ ఈయనకి పాలిటీ నచ్చిందేమో. ఈ పాలిటీ ఇక్కడ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతారు. ఓకే, ఈ మెటీరియల్ని మెయిన్స్ ఎగ్జామ్లో రాయడానికి పాటిస్తారు. ఇట్లా వాళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్నారంటే కోచింగ్ తీసుకోవడం కాదు, వాళ్ళు టెస్ట్ సిరీస్ రాశారు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ సిరీస్ రాసి అక్కడ వాళ్ళు కరెక్షన్ చేసి వీళ్ళకి ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ అవుట్కమ్ని వాళ్ళు డెవలప్ చేసుకొని యూపీఎస్సీ మెయిన్ ఎగ్జామ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి రాయడం ద్వారా వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేశారు. సో ఎగ్జామ్ క్లియర్ చేయాలని అంటే ఇప్పుడు ఒక మాట అనొచ్చు, అంటే ఇప్పుడు యూపీఎస్సీ క్లియర్ చేయాలి అని అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నెససరీయా, లేదా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వకూడదా, ఏమంటారు? ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే మేము కంపల్సరీ కోచింగ్స్కి డబ్బులు పెట్టాల్సిందేనా? ఒక ఇన్స్టిట్యూట్లో మాకు క్లియర్ చేయలేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్లో మేము క్లియర్ చేయాలా ఏంటి? ఇప్పుడు మన తెలంగాణలోనే ఉమా మేడం ఉన్నారనుకుంటా, ఆమె పేరు ఉమా, 3rd ర్యాంక్ వచ్చారు. సో ఆమె ఏం చెప్పారు, 5th అటెంప్ట్లో ఆమెకి క్లియర్ అయింది. సో ఈ 5 అటెంప్ట్స్లో కూడా ఆమె ఏం చేశారు, ఫస్ట్ 4 అటెంప్ట్స్లో కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో వాజీరామ్లో రాశారు, విజన్లో రాశారు. సో ఇవన్నీ కూడా ఆవిడ దగ్గర ఒక మెటీరియల్ ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ చదివే కొలది మీకు ఏమవుతుంది, ఆమె ఒకే మాట చెప్పింది, ఇన్ని ఇయర్స్ మీరు చదివే కొలది మీ మెటీరియల్ చాలా షార్ట్ అయిపోతుంది, చాలా కట్ చేసేస్తారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఏంటి అన్నది తెలుస్తుంది అని ఆమె ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. సో టాపర్స్ చెప్పిన ప్రతి మాట అంటే మీ ప్రిపరేషన్కి ఎంతవరకు యూజ్ అవుతుందో అన్నది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. అంతేగాని వాళ్ళు చెప్పేశారు నేను జాయిన్ అయిపోతాను అంటే మాత్రం కుదరదు. అక్కడ మోసపోతుంది ఎవరనంటే మోసం చేస్తుంది ఎవరు అని అనే దానికన్నా, స్కామ్కి గురవుతుంది ఎవరు అని అనే దానికన్నా మనం మోసపోతున్నామా, లేకపోతే మనమే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనల్ని మోసం చేస్తున్నాయా అని అనే బదులు టాపర్స్ యొక్క టాక్స్ విని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. సో అది మీరు గమనించాలి. టాపర్స్ చెప్పిన ప్రతిదీ కూడా మీరు నమ్మాలి అని రూల్ లేదు.
ఓకే, 100% వాళ్ళు చాలా వరకు రైటే చెప్తారు. ఓకే, కాకపోతే వాళ్ళు చెప్పే దాని వెనకాల చాలా పరమార్థం దాగి ఉంటుంది. దాన్ని మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. మీరు వన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే సేమ్ అవే మాటలు కూడా రిపీట్ చేస్తారు. మీరు ప్రాసెస్లో వెళ్తున్న మీరు ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అవుతున్న ఈ ప్రాసెస్ మీకు టాపర్స్ కరెక్ట్ వేలో వెళ్తే టాపర్స్ చెప్తున్న ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఎస్, వాళ్ళు చెప్పింది ఇదే కరెక్టే, అందుకే నేను నాకు ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్న ఈ ప్రాసెస్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది, నాకు రిజల్ట్స్ వస్తున్నాయని మీకు అనిపిస్తుంది. సో ఒక్క విషయం లాస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్కాన్ చేస్తున్నాయని అనే బదులు టాపర్స్ యొక్క మాటలు విని మనం మోసపోకుండా మనం రైట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. ఇంతకీ ఆ రైట్ డైరెక్షన్ ఎలా చూస్ చేసుకోవాలి అన్న దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. బికాస్ అన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఇప్పటికే చాలా చాలా లెంతీ అయిపోయింది. ఇంతవరకు కూడా చూస్తారని కూడా నేను అనుకోవటం లేదు. బట్ ఎవరైతే ఇంతవరకు చూస్తారో వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు అడ్రస్ చేస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఒక ఐడియా వచ్చే ఉండుంటుంది. ఇంతకీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనల్ని స్కామ్ చేస్తున్నాయా, లేకపోతే మనం టాపర్స్ యొక్క టాక్ వినేసి మనం మోసపోతున్నావా? అంటే చాలామంది డబ్బులు పెట్టేస్తున్నారు కదా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి. కానీ ఇక్కడ టాపర్స్ చేస్తున్న పని ఏంటో వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకొని ఏ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతున్నారో, ఏ అటెంప్ట్కి ఎక్కడ జాయిన్ అవుతున్నారు అన్నది మీరు అది ప్లాన్ అది గమనించి మీరు మీ ప్రిపరేషన్లో ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద, టాపర్ స్టాక్ మీద కూడా నేను చేస్తాను. సో ప్లీజ్ డో నాట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.